ప్రైజ్ ద లార్డ్. ప్రభైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమయం కొరకై దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము 95వ కీర్తన. ఈ కీర్తనలో నుండి మనం ముందుగా మొదటి 6 వచనాలు చదువుకుందాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికి పైన మహత్యము గల మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో నున్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా దేవునికి పాడటానికి కారణం, ద రీజన్ టు సింగ్ టు ద లార్డ్. కీర్తనకారుడు దేవుణ్ణి ఆరాధించడానికి 3 మార్గాలను సిఫారసు చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధించాలని మనకు జ్ఞాపకం చేస్తుంది. అయితే ఈ ఆరాధనలో ఉత్సాహధ్వని ఉండాలి అనేది ఈ కీర్తనలో మనం చూస్తాం. ఆరాధనలో మనం వినయంగా సాగిలపడతాం. ఆరాధనలో మనం విధేయతతో దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఉంటాం. అలాగే ఈ ఆరాధన ఈ 3 భాగాలతో నిండి ఉందని మనం నిర్ధారించుకోవచ్చు. దేవుడు మనకు ఆయన ఆనందము, ఆయన పట్ల మనం వినయం కలిగి విధేయత కలిగి మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనకు ఆనందాన్ని అనుగ్రహిస్తాడు అనేది, ఆయన బట్టి మనం సంతోషించవచ్చు, ఉత్సాహధ్వని చేయవచ్చు అనేది కీర్తనలో మనం చూస్తాం. కాబట్టి మొదటిగా ఆనందంతో ఆరాధించడానికి మనం రక్షణను ప్రసాదించినటువంటి దేవుని గుర్తు చేసుకోవాలి. మనకు దేవుడిచ్చినటువంటి రక్షణను బట్టి దేవుని మనం ఆరాధించాలి అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. రెండవదిగా ఆయనను వినయముగా ఆరాధించడానికి ఆయన మార్గదర్శకత్వము, ఆయన సంరక్షణ, దాని యొక్క విషయాలను మనం తెలుసుకొని దేవుని యొక్క ఆజ్ఞలకు సరిగ్గా మనం ప్రతిస్పందించాలి. దేవుడు మనల్ని ఎలా నడిపిస్తున్నాడో, ఎలా కాపాడుతున్నాడో మనం గుర్తిస్తూ దేవుని మనం ఆరాధించాలి, వినయంగా ఆయనకు మనం స్పందించాలి అనేది దేవుడు కోరుతూ ఉన్నాడు. మూడవదిగా ఆయనను విధేయతతో ఆరాధించడంటే అవిధేయత వల్ల వచ్చేటువంటి పర్యవసానాన్ని, ఆ దౌర్భాగ్యాన్ని మనం గుర్తుంచుకోవాలి అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవునికి లోబడితే మనం మేలు పొందుతాం, దేవునికి అవిధేయత చూపితే దాని పరిణామం మనం ఎదుర్కొంటాం అనేది గుర్తుపెట్టుకోవాలనేది దేవుడు మనకి కీర్తనలో జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి కీర్తనలో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం తలస్తే మొదటి 7 వచనాల ప్రకారం దేవుడు సృష్టికర్త, ఈ లోకానంతటినీ కలుగజేసినటువంటి వాడు. అలాగే దేవుడు ఈ సృష్టిని ఏలుచున్నటువంటి వాడు, పాలకుడు, ఆయన రక్షకుడు మరియు కాపరి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు మానవులు మాత్రమే కాకుండా మొత్తం సృష్టిని అంతటినీ కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన సృష్టి అంతటి పట్ల తన శ్రద్ధను కనపరుస్తున్నట్లు లేఖనం మనకు తెలియజేస్తుంది. అందును బట్టి సృష్టి అంతా కూడా దేవుని గురించి పాడుతోంది. సృష్టి అంతా దేవుని గురించి పాడినట్లు మనం కూడా దేవుని గురించి పాడాలి, దేవుని కీర్తించాలి. ఆయన ఎలాగైతే మనం ఆయన ఆరాధించాలని కోరుతున్నాడో ఆ రీతిగా ఆయన మనం ఆరాధించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలంటే ఈరోజు ఆయన ఆరాధించడానికి మనం ఏ కారణాన్ని బట్టి దేవుని ఆరాధించాలో మనం ఆలోచన చేయాలి. మనకు దేవుణ్ణి ఆరాధించడానికి ప్రతిరోజు అనేకమైనటువంటి కార్యాలు దేవుడు మన పట్ల చేస్తున్నాడు. వాటిని అర్థం చేసుకొని, వాటిని గుర్తుంచుకొని దేవునికి మనం ఆరాధించాలి అనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని ఆలోచిస్తే 7 నుండి 11 వచనాల్లో ఇశ్రాయేలులు దేవునికి అర్హమైన స్తుతి మరి ఆరాధన ఇవ్వడానికి బదులుగా మొండి హృదయంతో దేవునికి అవిధేయత చూపినందున వారు విశ్రాంతిని అనుభవించలేకపోయారు అనేది మనం చదువుతున్నాం. దేవునికి వారు సరిగ్గా
విధేయత చూపని కారణం చేత వారు దేవుడు ఇచ్చే విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. అరణ్యములో వారు అనుభవించినటువంటి ఆ దాహాన్ని, వారు దేవుని స్తుతించడానికి ఆ దాహం కారణమైంది. ఎందుకనగా దేవుడు వారికి అరణ్యములో నీళ్ళనిచ్చాడు. అందును బట్టి వారు దేవుని స్తుతించగలిగారు. కాబట్టి మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మన జీవితంలో ఏదైనా బాధ, శ్రమ ఏర్పడితే ఈ బాధలు మరియు సంక్షోభాలు ఫిర్యాదులకు కారణం కాకూడదు. కానీ గతంలో దేవుడు మనపై ప్రసాదించినటువంటి, మనకు చూపించినటువంటి దయను మనం గుర్తు చేసుకోవడం వల్ల, దాన్ని స్మరించుకోవడం ద్వారా మనం విశ్వాసంతో దేవుని వైపు చూడాలి, విశ్వసించే హృదయాన్ని కలిగి ఉండాలి అనే సంకల్పం మనకు ఉండాలి అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనందరం కూడా దేవునికి అవిధేయత చూపడం కాకుండా దేవుని యొక్క దయను జ్ఞాపకం చేసుకుంటూ, గతంలో దేవుడు మనకు ఎట్లా అయినా సహాయం చేస్తూ వచ్చాడో, ఎలా మనల్ని కాపాడుతూ వచ్చాడో, పోషిస్తూ వచ్చాడో, దాన్ని తలంచుకొని దేవుని స్తుతించాలి అనేది, ఆరాధించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ మనం దేవుణ్ణి గూర్చి పాడటానికి మనం కారణాలని గుర్తుపెట్టుకొని దేవుని గణపరచాలి, ఆరాధించాలి అనేది ఈ కీర్తన మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి మన జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి మేలును తలంచుకొని ప్రభుకు మనం కృతజ్ఞత చెల్లించాలి, దేవుని గణపరచాలి. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించినట్లుగా దేవుని సహాయాన్ని కోరుతూ ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృపతో మమ్మల్ని కాపాడుతున్నావు, మమ్మల్ని పరిపాలిస్తున్నావు, నీకు వందనాలు ప్రభా. మేము అన్ని పరిస్థితుల్లో కూడా స్తుతించి ఆరాధించేటువంటి నిజమైన దేవుని ప్రజలుగా మేము జీవించడానికి మాకు సహాయం చేయండి. నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించమని, నీ కృపలో మమ్మల్ని వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.